ఇక సండే అయితే ఇంకా బోటి కర్రీ అయితే వేసుకున్నాము, కానీ కొంచెం వెరైటీగా వేసుకున్నాము. బోటి శనగల గుడాల కర్రీ అన్నమాట. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. మనకు విలేజ్లలో ఫంక్షన్లో చేస్తారు కదా, ఇంకా ఎలా చెయ్యరా అని చెప్పారు ఇంట్లో. సరేలే చేస్తాను అనేసి ఇంకా బోటి అయితే తీసుకొచ్చారు. ఇంకా బోటిని అయితే ఎంత కడుక్కుంటే అంత మంచిది అన్నమాట. ఇంకా నేనైతే కడుగుతూనే ఉన్న, దాంట్లో అదేంటిదో రెడ్గా వాటరు అదంతా వస్తూనే ఉందన్నమాట. 4-5 టైమ్స్ బాగా కడిగాను. కడిగేసి ఇంకా కుక్కర్లో అయితే వేసుకున్నాను. ఒక కుక్కర్లో అయితే బోటి వేసుకున్నాను, ఇంకో కుక్కర్లో అయితే నైట్ అంతా ఓవర్ నైట్ శనగలు అయితే నానబెట్టుకొని శనగలు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా బోటిలో కూడా బోటి మునిగే వరకు అయితే వాటర్ వేసుకొని బోటిలో కొద్ది పసుపు వేసుకున్నాను. ఇంకా శనగల్లో కొద్దిగంత పసుపు అలాగే ఆయిల్ వేసేసుకొని ఇంకా 2 కుక్కర్లు 2 పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మసాలాకైతే ఇలా కొన్ని బాదము, పల్లీలు, ఇంకా నువ్వులు కావాలంటే నువ్వులు వేసుకోండి. ఇలాచీ, లవంగా, సాజీరా అవైతే అన్నీ వేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకా నువ్వులు లేదు కాబట్టి నేను నువ్వులు అయితే వేయట్లేదు. ఇంక ఇవన్నీ ఫ్రై చేసుకొని పేస్టులు అయితే మనము మిక్స్ అయితే పట్టేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను. అదే మిక్సీ బౌల్ అయితే ఒక 4-5 టమాటాలు కూడా వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకోండి. ఇంకా పొయ్యి మీద అయితే ఒక కడాయి లేదా గిన్నె తీసేసుకొని దానికి సరిపడంత ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్, నేను కొంచెం లావుగానే కట్ చేశాను ఆనియన్స్. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మనకు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అలాగే కొద్దిగంత జీలకర్ర, ఇవన్నీ పోపు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇంకా మనము పేస్ట్ అయితే టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇంకా దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇంకా ఇది చక్కగా ఉడికింది కదా, ఇంకా ఉడికిన తర్వాత దీంట్లో సరిపడేవి వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అవైతే ఉడకనివ్వాలి. ఇంకా చూడండి, ఇంకా మంచిగా మనకు శనగలు అయితే ఉడికిపోయినవి. ఇంకా దీంట్లో వాటర్ అయితే పక్కనైతే తీసి పెట్టేసుకున్నాను, కొద్దిగంత వాటర్ వచ్చింది. ఇక శనగలు అయితే ఇంకా దీంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా ఈ గ్రేవీ అనేది కొద్దిగంత దగ్గర అనేది పడాలి. ఇంకా దగ్గర పడే వరకు ఉడకనిద్దాము. ఇంకా బోటి గుట అయితే మొత్తం ఉడికిపోయింది. వాటర్ అనేది వేసాను కదా, మొత్తం అయితే ఇంకిపోయింది. 5-6 విజిల్ అనమాట. ఇంకా బోటి అయితే ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉడికిపోయింది అనమాట. ఇంకా బోటి గుట దీంట్లో వేసేసుకొని ఇంకా మనకు శనగల కోసం అయితే వాటర్ అయితే ఉండే కదా, మిగిలిపోయింది అది కొద్దిగంతా, అది కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇంకా కలిపేసుకున్నాక చూడండి, అసలు వాసన అయితే బయట అయితే ఏంటి ఏదో రెస్టారెంట్లో వండినట్టు స్మెల్ వస్తుందని మా వాళ్ళు అంటున్నారు. ఈరోజు బోటి శనగల కర్రీ అయితే వేస్తున్నాను అనేసి చెప్పానన్నమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీగా తొందరగా కానివ్వండి, మధ్యాహ్నం తొందరగా తినేద్దాం అనేసి అంటుంటే సరేలే అనేసి చెప్పాను. ఇంకా మసాలా పేస్ట్ అయితే దీంట్లో వేసుకొని అది కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా కొద్దిగంతా మసాలా అయితే వేసుకున్నాను. మటన్ మసాలా వేసుకొని కలుపుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నేనైతే కొత్తిమీర, పుదీనా లేదు, ఇంకా తేవడం అయితే మర్చిపోయాము. మండే మార్కెట్ కాబట్టి. మరి నా వీడియో ఎలాగనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.